జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏదైతే 1, 2, 3, 4 అని ఒక లిస్ట్‌గా పెట్టుకుంటే, ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా మీ మీద ఆ రోజున కస్టోడియల్ టార్చర్‌కి సంబంధించిన కేసు, దాంట్లో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని చట్టం ముందుకు తీసుకురావటం, అరెస్ట్ చేయకపోవటం అనే జాప్యాన్ని ఆహ్, పాలన పరంగా సరిగ్గా గాడిలో పాలన లేదు, అందుకే వైసీపీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు అనే ఆరోపణ గ్రౌండ్‌లో ఇనిపిస్తుంది. దాని మీద మీ కామెంట్? అంటే గ్రౌండ్లో వినిపిస్తున్న మాట వాస్తవం. గ్రౌండ్లో వినిపిస్తున్న మాట వాస్తవం. అసలు వాస్తవం ఎంత ఉంది అనేది ఆలోచించవలసిన విషయం. ఎంతో కొంత వాస్తవం అయితే లేకపోలేదు. బట్ దీన్ని పరిపాలనకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే పరిపాలనలో రకరకాల పార్శ్వాలు ఉంటాయి. ఇది ఒక అంశం, బట్ సున్నితమైన అంశం. ఎందుకంటే అతని హింసను భరించలేకే అతన్ని పూర్తిగా వదిలించుకోవాలని ప్రజలందరూ భావించారు. ఆ హింసలో కొన్ని అధ్యాయాలు ఉంటే, ఎక్కువ పుటలున్న అధ్యాయం డెఫినెట్గా నన్ను హింసించిన విధానం, నా హింసోపాఖ్యానం అనేది డెఫినెట్గా పెద్ద కాండ. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజల్లో డెఫినెట్గా అసంతృప్తి ఈ విషయంలో ఉన్నమాట ఒప్పుకొని తీరాలి. నాకైతే డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. పాలనా వైఫల్యం అనేది ప్రజలు భావిస్తున్న మాట. దాంట్లో మీరు పాలనా వైఫల్యం అంటే నేను ఒప్పుకోను. అంటే దీంట్లో పాలనలో పోలీసింగ్ అనేది ప్రధాన అంశం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అదే పోలీసు వ్యవస్థని నిర్భీతిగా, దారుణంగా వాడిన పరిస్థితి ఆయనకి పరిస్థితి వచ్చింది. గతంలో ఇదే మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన, ఆ పటిమ, రాయలసీమలో ఫ్యాక్షన్ వ్యవహారం కానీ, విజయవాడ, గుంటూరు, వైజాగ్లో రౌడీ మూకల్ని చెప్పుకుంటే భయపడే పరిస్థితి, మంచి అడ్మినిస్ట్రేటర్ ప్రూవెన్, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేయటం కానీ, పాలన అంటే డైరెక్ట్గా నేరుగా ప్రజలకి తాకే వ్యవహారం, ప్రజలకు చర్చించే వ్యవహారం పోలీస్. దేశంలో కూడా ఇప్పుడు నేను గతంలో పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు గురించి మాట్లాడతారు. వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ అని అందరూ కూడా మెచ్చుకునే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే నేను చెప్పేది, వైల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్. ఎందుకనో మరి నా కేసు విషయంలో అఫ్కోర్స్ ఆయనకి రకరకాల రుణ సమస్యలు, రాష్ట్రంలో మరి ఆయన అస్తవ్యస్తం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక్కొక్క ఆకు కుట్టి మళ్ళీ విస్తరగా మార్చే ప్రయత్నంలో మరి ఎందుకనో బ్యాక్ సీట్ తీసుకున్న మాట వాస్తవం. నా కస్టోడియల్ టార్చర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వరకు ఇనీషియల్గా కొంతవరకు బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత ఎవరైతే మీ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ కుమార్, ఆయన ఒక రాజకీయ నాయకుడు, మోర్ దెన్ రాజకీయ నాయకుడు లాగా బహిరంగంగానే చాలా కామెంట్ చేయడం. మీకు గత 6 నెలలుగా ఏ రాజకీయ నాయకుడు కూడా అంత మాట్లాడాల, ఏ రాజకీయ నాయకుడు కూడా అంత మాట్లాడిన నాయకుడిని నేను చూడలేదు. సమాచారం ఉందో లేదో ఆయన పార్టీ పెట్టడమో, ఉన్న పార్టీలోకి జాయిన్ అవ్వటమో, ఒక టీవీ ఛానల్కి అధిపతిగా కాబోతున్నారు అనేది కూడా ఒక విశ్వసనీయ సమాచారం. కాబోతున్నారు, మరి అయిపోయారు. సో ఆ సమాచారం ఉందా మీ ఒక టీవీ ఛానల్లో? మొన్న తెలిసింది. ఇటువంటి దశలో కూడా ఈ పోలీసు వ్యవస్థ అది కేవలం అది మీరా ఇంకొకళ్ళ అనేది పక్కన పెడితే, మీ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చీకటి అధ్యాయాన్ని, చరిత్ర లిఖించిన పరిస్థితిని, ఈ తప్పు జరిగింది, ఇది ఇంకెవరో ఇటువంటి సాహసం చేయకూడదు అనేదాన్ని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వకపోతే త్వరితగతిన అది పాలన వైఫల్యమా, లేకపోతే దానికి ఇంకొక పేరు పెడదామా, లేకపోతే అలసత్వమా, లేకపోతే అది చెడ్డ పేరా, అది ఓవరాల్గా
అది మీ పాలనకి ఒక విమర్శని ఎదుర్కోవాల్సిన అంశం. అది ఒక ఆ వెయిట్ అనేది భరించాల్సిన పరిస్థితే కదా. ఆ కారణంగానే వైసీపీ వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అనేదాన్ని వాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యి, మరి మీ ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అనేదాన్ని మనం స్ప్రెడ్ చేయాలి అనేదాన్ని, ఆ మంచి ప్రభుత్వం అనేదాన్ని మీరు చెప్పుకునే దానికంటే కూడా వైసీపీ శ్రేణులు ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ అరాచకం చేస్తానికి ఈ పాలన దోహదపడుతుందా అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఒక రకంగా టీడీపీ తటస్థులు, టీడీపీకి సంబంధించిన సానుభూతిపరులు కానీ తటస్థులు కానీ సోషల్ మీడియాలో చూస్తే ఎక్కువ విమర్శ, పదునైన పాలనాపరంగా తప్పు చేసిన వాళ్ళకి భయం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో భయం అనేది ఎలా ఉంటుందో చూపించేసి అది ఉనికిపోయే పరిస్థితి. వాస్తవానికి ఎలక్షన్ ముందు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు మీ పార్టీ గెలుస్తుందా, ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితి. సర్వేలు కూడా సైలెంట్గా ఉండడానికి కారణం ప్రజలు నోరిప్పి చెప్పలేని పరిస్థితి. ప్రజలు మొత్తం సమాజం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇంకా 3 ఏళ్ళు ఉన్న ఎలక్షన్స్, ఇప్పుడు వైసీపీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన వైసీపీ నాయకులు కానీ ఖచ్చితంగా మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పే పరిస్థితి. ఎలక్షన్ ముందు మీ పార్టీకి ఆ పరిస్థితి లేదే. అప్పటికి మీరు పార్టీలో లేరనుకోండి, అప్పటికి లేకపోయినా నేనే మాట్లాడేవాళ్ళు రచ్చబండ వ్యవహారం. కానీ ఆ పరిస్థితి లేదు వాస్తవానికి. మీరు మినహాయిస్తే అంత స్ట్రాంగ్గా బహిరంగంగా చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు మేమే వచ్చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి పెరగటానికి కారణం ఏంటంటారు? అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి కారణం అజ్ఞానం కావచ్చు. ఇక్కడ మీరు చాలా స్పీడ్గా ఉన్నారు. ఎందుకంటే మరి అది ఆలోచనతో వచ్చిన ఆవేశమో కానీ శరపరంపరలుగా ప్రశ్నలు వేసేసారు. ఇప్పుడు అంటే అసలు అది అర్జునుడు 2 చేతులతో బాణాలు వేస్తాడు అన్నట్టు దడదలు ఆడించారు. నేను నిదానంగా చెప్తా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న ఒక అధికారి గురించి, ఏదో ఛానల్ యజమాని కాబోతున్నాక అయిపోయిన అధికారి గురించి చెప్పాలి అంటే అక్కడ 2 అంశాలు. ఒకటి, నా కస్టోడియల్ టార్చర్లో అతను పోషించాడు అని నేను స్పష్టంగా చెప్పాను గతంలో, మళ్ళీ చెప్పా. సరే, అతను ఏదో ఖండించుకున్నాడు, ఏదో మాట్లాడుకున్నాడు. ఆ ఆస్పెక్ట్ని ఒక 5 నిమిషాలు మనం పక్కన పెడితే, ఒక అధికారి XYZ ఎవడైనా సరే, ఒక అధికారి పరిధి దాటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ టీవీ ఛానల్స్లో రకరకాలుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పొలిటికల్ పార్టీలకే అద్భుతంగా సూచనలు చేస్తూ, నువ్వు ఈ కులం కలిస్తే ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ, మరి కోడ్ ఆఫ్ సర్వీస్ రూల్స్ని అన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ ఉంటే, మరి దాని మీద నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద మీరు రిపోర్ట్ ఇచ్చి ఏం చర్యలు తీసుకున్నారో, కంప్లైంట్ ఇచ్చిన సో అండ్ సో అనగా నాకు తెలియజేయమని చెప్పి చీఫ్ సెక్రటరీకి కూడా లెటర్ రాసిన దరిమిలా కూడా నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా ఏమీ మాట్లాడకుండా మరి ఉండటం అంటే డెఫినెట్గా అది అడ్మినిస్ట్రేషన్లో లోపం అని చెప్పక తప్పదు. నేను ఇప్పుడు ఉన్న పోస్టు రీత్యా ఐఎమ్ ఎస్ ఎ న్యూట్రల్ పోస్ట్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. సో కాబట్టి పార్టీకి నాకు డైరెక్ట్గా సంబంధం ఉంది, నేను ఈ పార్టీ మనిషిని అని చెప్పుకోలేకపోయినప్పటికీ సభ్యత్వం ఉంది. బట్ అడ్మినిస్ట్రేటివ్గా ఒక అధికారి నియంతృత్వంగా పట్టించుకోకుండా సర్వీస్ రూల్స్ని విశృంఖలంగా ఉల్లంఘిస్తూ
కేంద్ర ప్రభుత్వం రిపోర్టు పంపించమన్నా కూడా మరి ఏ రిపోర్టు అయితే నాకు తెలిసి వెళ్ళలేదు. ఎందుకంటే నా కాపీ పెట్టమన్నారు ఏమన్నా పంపిస్తాయి. ఇవన్నీ బహిరంగ రహస్యాలు. వీడియోలన్నీ ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో చాలా ఎలాగా రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కించిత్ చర్య కూడా లేకపోవటం డెఫినెట్గా యాజ్ ఫార్ యాజ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి. బట్ దీని వరకు ఖచ్చితంగా అంటే నా కేసు విషయంలో నా వరకు నేను బాధపడిన మాట, డెఫినెట్గా బాధపడుతూ ఉన్నమాట. ఇప్పుడు దాకా ఏదో చుట్టపుగా పిలిచినట్టు పిలిచి ఏదో 3 గంటలు 2 గంటలు ఏదో మాట్లాడి బాబాయ్ అని పంపించేసి చక్కగా నవ్వుకుంటూ వెళ్ళి నవ్వుకుంటూ వచ్చాడు. అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చీమ చిట్టుకుమన్న సౌండ్ కూడా లేదు. ఆ సునీల్ నాయక్ అన్న అతన్ని మరి గతంలో ఏదో బీహార్లో ఏదో సమ్ ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు అన్నారు. మరి నేను ఇంప్లీడ్ అయ్యాను. ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ని కొట్టించేసి ఇప్పటికీ 2 నెలలు దాటిపోయింది. ఎక్కడ అమ్మా వస్తావా ప్లీజ్ రావా అన్నట్టుగా ఏదో 1-2 ఉత్తరాలు రాసి చేతులు దులుపుకున్నారు తప్ప ప్రోగ్రెస్ అయితే లేదు. హాయ్,